గీత, నేనా ఆఫీస్ వర్క్ ఇప్పుడే లేట్ అయింది బాగా, దానికి తోడు కార్ బ్రేక్ డౌన్ అయింది. అలా నడుచుకుంటూ వస్తున్నా. నువ్వు నాకు తోడు ఉంటే బాగుండు, ఇద్దరం ఇక్కడ 7 అడుగులు నడిచేవాళ్ళం. అదేంటి, నిన్న తమ్ముడిన చూసింది అజయ్లానే ఉన్నాడు. ఏంటిది ఇలా జరుగుతుంది? హలో డాక్టర్, నేను మిమ్మల్ని అర్జెంటుగా మీట్ అవ్వాలి. ఓ జాకెట్ మర్చిపోయా. కోపం, పగ, ప్రతీకారం ఇవందరి జీవితాల్లోనూ ఉంటాయి. కానీ కోపాన్ని దాచుకొని బతికేవాడు, కోపాన్ని పగగా చేసుకొని ప్రతీకారం తీర్చుకునే వాళ్ళు ఉంటారు. ఇందులో నేను కూడా ఒకడిని. గుడ్ మార్నింగ్ రా. మార్నింగ్ గీత. ఇంకా తెల్లారలేదా? నేను లేపితే కానీ లేవవా? నువ్వేగా నా మార్నింగ్ అలారం. అబ్బో, జస్ట్ కిడింగ్. ఊరికే నైట్ వర్క్ ఎక్కువ ఉన్నింది, చేసి పడుకునేసరికి లేట్ అయింది. హే ఓకే ఓకే, లేట్ అయింది, ఆఫీస్ తర్వాత కలుద్దాం. ఓ ఫిష్, ఫైల్స్ అన్నీ ఏమైపోయాయి? చార్జర్ చార్జర్ చార్జర్. నా పేరు ఆర్య. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడి పేరే అజయ్. చిన్నప్పటి నుంచి నేను ఏ పని చేసినా ఏదో రకంగా నాశనం చేస్తుంటాడు. ఇప్పుడు కూడా నా ఆఫీస్ వర్క్ వాడే డిలీట్ చేశాడు. వాడొక సైకో. ఇరవై 6/5/1993 మర్చిపోలేని రోజు, గుర్తుపెట్టుకోవలసిన వేళ. మధ్యాహ్నం 12:06:34 కలిసి పుట్టాం. హాస్పిటల్లో వాడు ఏడ్చాడు, నేను ఏడవలేదు. కొట్టి ఏడిపించారు. ఊహ తెలిసిన తర్వాత నేను ఏడ్చాను,
వాడు ఏడవలేదు, కొట్టి ఆపించారు. అందుకే నేను వాడిని ఏడిపించడం మొదలుపెట్టాను. నా పేరు అజయ్. హే, మనం కలిసి హ్మ్, చాలా రోజులైంది కదా. నా మీద ప్రేమ తగ్గిందా? కలవచ్చు కదా. అదొక్కటే తక్కువ. ఇంట్లో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా తమ్ముడితో, ఇంకా ఆఫీస్ వర్క్, రెండు మేనేజ్ చేయలేకపోతున్నా. ప్రతిరోజు ఏదోలా విసిగిస్తున్నాడు. అందుకే ఫ్లాట్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నా. నీ ప్రాబ్లమ్స్ నావి కదా చెప్పు. యూ నెవర్ ఇంట్రడ్యూస్ మీ టు యువర్ బ్రదర్. ఐల్ మేక్ షూర్ దేర్ ఇస్ నో క్లాషెస్ బిట్వీన్ యూ అండ్ యువర్ బ్రదర్. పరిచయమా? ఇంకా మా గొడవలు తేలక నిన్ను మధ్యలో లాగాల? హలో హలో, నా గర్ల్ ఫ్రెండ్ ఫోటో వీడి ఫోన్లోకి ఎలా వచ్చింది? హా చెప్పురా, ఏమైంది? సడన్గా ఫోన్ కట్ చేసావ్. నీకు నా తమ్ముడు తెలుసా? ఎందుకు నాతో చెప్పలేదు? ఏం మాట్లాడుతున్నావార్యా? ఇప్పటిదాకా నీ తమ్ముడిని నాకు ఒక్కసారి కూడా పరిచయం చేయలేదు. ఎప్పుడు ఫ్లాట్కి వస్తానన్నా కూడా యుల్ సే నో. సరే, సారీ. నేను కొత్త ఫ్లాట్ చూశాను, అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత కలుద్దాం. బాయ్. ఇప్పుడు ఎలా ఉన్నావు? పర్లేదు, బాగానే ఉంది. డాక్టర్స్ ఉన్నాడా? హా, యా. హాయ్ డాక్టర్. హాయ్. సో హౌ ఆర్ యూ? గుడ్. సో చెప్పండి, నిన్నేమైంది? తెలియదు డాక్టర్, కొన్ని రోజుల నుంచి మైండ్లో ఎవరో నన్ను చంపాలని వచ్చినట్టు. అదెందుకో నా తమ్ముడే చేస్తున్నాడు అనిపిస్తుంది. ఓకే, సరే నీకు వాటర్. సో ఆర్య, ఓకే ఆర్య, మీకు అలా అయిందంటారు. ఓకే, నేను మా నర్స్ని పంపుతాను, తను మెడిసిన్స్ అన్ని రాసిస్తుంది. సో విల్ ఫీల్ బెటర్. మీరు నా హాస్పిటల్కి నిన్న వచ్చారు కదా, సో దాని రిపోర్ట్స్ మేబీ నెక్స్ట్ మండే విల్ బీ గెటింగ్. ఓకే, నేను మళ్ళీ ఒకసారి పిలుస్తాను హాస్పిటల్కి అండి, అప్పుడు ఐ విల్ టాక్ టు యూ. ఈ పీపుల్ కమ్. ఓకే, Don't worry, Monday I'll be getting your reports and then directly I'll come to your flat. Okay? ఓకే. గీతా ఫోటో అజయ్ ఫోన్లో అర్జెంట్ ఫ్లాట్ షిఫ్ట్ అవ్వాలి. ఓ షిట్, ఆఫీస్కి టైం అయిపోతుంది. ఏంటిది? అజయ్ బట్టలేంటి ఇక్కడ? వీడేంటి నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తున్నాడు? వీడు నన్ను వదలట్లేదు. Hello, we had nice time together. ఎప్పుడు? A few minutes back. మనమ్మా? We spent such a romantic time in veranda. నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. Did you just forget? ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను.
ఇల్లు మారినా నన్ను వదలలేదు. అలా అని గీతా జోలికి వస్తే వాడిని వదలను. ఐ విల్ సీ హిస్ ఎండ్. వాట్? ఎప్పుడు? వెయిట్, ఐమ్ కమింగ్. గీత, గీత, గీత. ఓ గాడ్. రాహుల్, రాహుల్, ఇట్స్ నాట్ ఆర్య కాదు చనిపోయింది, అజయ్. 1 సెకండ్. వాట్? ఏంటిది? ఆర్య రిపోర్ట్స్. గీత, ఇలా రా. గీత, నువ్వు అనుకుంటున్నట్లు ఆర్య ఇంకా అజయ్ ఇద్దరు ట్విన్స్ కాదు, ఇద్దరు ఒకరే. ఆర్యకి చిన్నప్పటి నుంచి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అనే ప్రాబ్లం ఉంది. సో దానివల్ల ఆర్య ఎప్పుడు ఒకేలా ఉండేవాడు కాదు. అప్పుడప్పుడు అజయ్లా మారుతాడు. ఆర్యకు శత్రువు ఉన్నాడు, ఆ శత్రువు పేరే అజయ్. గీత, నీకు గుర్తున్నట్లయితే మొన్న రాత్రి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఆర్య అజయ్లా మారడం నేను చూశాను. తన ప్రవర్తన నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టాను. వాటర్. ఆర్య, ఆర్య, ఐమ్ కాలింగ్ యూ. ఆర్య. అజయ్. ఓ రోజు రాత్రి ఆర్య ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నాకు కాల్ చేశాడు. తను చాలా భయపడుతూ మాట్లాడాడు. తనని ఎవరో ఫాలో చేస్తున్నట్లు, ఎవరో చంపడానికి వచ్చినట్లు ఊహించుకున్నాడు. కానీ నిజంగా చెప్పాలంటే అక్కడ ఎవరు లేరు. కానీ ఆ చంపడం అనుకునేది మాత్రం అజయ్ అని ఫిక్స్ అయ్యాడు. అది కేవలం ఆర్య ఒక ఇల్యూజినేషన్ మాత్రమే. నువ్వు అనొచ్చు, ఆర్యకే ఎందుకు ఇలా ఉంది, మళ్ళీ మనకెందుకు ఇలా లేదు అని. నువ్వు రిపోర్ట్స్ బాగా గమనించినట్లయితే ఆర్యకి 20% గ్రే మ్యాటర్ తక్కువ ఉంది అందరితో పోలిస్తే. సో ఇలా గ్రే మ్యాటర్ తక్కువ ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఎవరో ఉన్నట్లు, ఎవరో సంబంధించిన వాళ్ళు ఉన్నట్లు అని అనుకుంటారు. సో అలా అనుకున్న క్యారెక్టరే అజయ్. నువ్వెప్పుడైనా ఆర్యని అజయ్ని వేరువేరుగా చూసావా? వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు విన్నావా? లేదు డాక్టర్. లేదు. ఎందుకంటే ఆర్యనే అజయ్లా ప్రవర్తిస్తాడు. ఆర్యనే నీతో అజయ్ గురించి చెడుగా మాట్లాడాడు. అంతా ఆర్యనే చేశాడు. ఆర్య మంచోడు, కానీ తన శత్రువుగా అజయ్ని సృష్టించుకున్నాడు. అజయ్నే తన మీద బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నాడు. లవ్ యూ ఆర్య.